హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మన వీడియోస్ అన్ని చూస్తున్నారా? మీరు కనుక మన వీడియోస్ చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఈ వీడియో వచ్చేసి మేమైతే ఆగస్ట్ మంత్ లో నరసరావుపేట వెళ్ళాము. అక్కడ కోటప్పకొండ టెంపుల్ ఉంది, దాన్ని అయితే విజిట్ చేసాము. అదైతే వ్లాగ్ తీసాను, మీరు కూడా చూసేయండి. నరసరావుపేట నుంచి కోటప్పకొండ అయితే 20 to 30 minutes పెట్టింది. మేమైతే స్కూటీ మీద వెళ్ళాం. ఫస్ట్ ఎంట్రన్స్ లోనే మనకి శివయ్య అండ్ ఫ్యామిలీతో పెద్ద స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి దారిలోనే కొండపైన మెయిన్ టెంపుల్ కూడా కనిపిస్తుంది. అలాగే దీనికి 2 ways ఉన్నాయి అన్నమాట. మనం స్టెప్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అండ్ రోడ్ వే కూడా ఉంది. మేము స్కూటీలో వెళ్ళాం కాబట్టి రోడ్ వేనే చూస్ చేసుకుని వచ్చేసాం. మేము వచ్చిన మెయిన్ రీజన్ అయితే ఇక్కడ ఉన్న త్రికోటేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవడానికి అయితే వచ్చాం. అందుకని వచ్చేటప్పుడే అభిషేకానికి కావాల్సిన వస్తువులు, ఇంకా ఇక్కడ కోతులు అయితే చాలా ఉంటాయి, సో వాటి కోసం అయితే బనానాస్ కూడా తీసుకెళ్ళాం. అభిషేకానికి అయితే 500 టికెట్ ఉంటుంది అండ్ గర్భగుడి ముందు అయితే మనల్ని కూర్చోపెడతారు. ఒక 30 minutes అలా పట్టిద్ది అభిషేకానికి. పంతులు గారు చేస్తూ ఉంటారు. అలా పూజ అయితే కంప్లీట్ చేసుకుని స్వామివారిని దర్శించుకుని ప్రసాదం తీసుకుని బయటకు వచ్చాము. చాలా పాజిటివ్ గా అనిపించింది. డెఫినెట్ గా మీరైతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి టెంపుల్ ని. ఇక్కడ త్రికోటేశ్వర స్వామి కాకుండా పైన కొండ పైన నాగేంద్ర స్వామి కూడా ఉన్నారు. చాలా మంది వెళ్ళి అక్కడ పుట్టలో పాలు పోస్తున్నారు. మేమైతే ఈసారి మిస్ అయ్యాం. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా దర్శనం చేసుకోవాలి. అలాగే అక్కడున్న కోతుల కోసం అరటిపళ్ళు కూడా తీసుకెళ్ళామని చెప్పాం కదా. చూడండి అవి ఎలా తింటున్నాయో, భలే క్యూట్ గా అనిపించాయి కదా. కాకపోతే ఒకేసారి ఒక 5-10 వచ్చేస్తే కనుక భయం వేస్తుంది, లేకపోతే ఇవ్వచ్చు ఒక్కొక్కటి వాటికి. నాకైతే ఎందుకు ఈ టెంపుల్ చాలా నచ్చింది. సెప్టెంబర్ మంత్ లో కూడా మళ్ళీ ఇంకోసారి వెళ్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. మీరు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి.